జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి యొక్క శక్తివంతమైన ద్వాదశనామ స్తోత్రంను అర్థంను పఠించడం వల్ల కలిగే ఫలితాలను తెలుసుకుందాం. మాఘమాస శుద్ధ పంచమి నాడు వసంత పంచమిగా జరుపుకుంటారు. ఈరోజు సరస్వతీదేవిని పూజించడము, సరస్వతీదేవి యొక్క స్తోత్రాలను పఠించడం వల్ల విద్యా జ్ఞానప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. ఇప్పుడు మనం శ్రీ సరస్వతి ద్వాదశనామ స్తోత్రంను నేర్చుకుందాం. సరస్వతీ త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణి హంసవాహ సమాయుక్త విద్యాదానకరీ మమ ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదా దేవి చతుర్థం హంసవాహన పంచమం జగతి ఖ్యాతాం షష్ఠం వాగీశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్త అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రీ చ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రఘంట ద్వాదశం భువనేశ్వరీ బ్రహ్మీ ద్వాదశనామాని త్రిసంధ్యం యః పఠేన్నరః సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి. శ్రీ సరస్వతి ద్వాదశనామ స్తోత్రంలో సరస్వతీదేవి యొక్క 12 శక్తివంతమైన నామాలు ఉన్నాయి. ఈ 12 నామాలతో కూడిన స్తోత్రంను ప్రతిరోజు 3 పూట్ల పఠించిన వారికి సరస్వతీదేవి కటాక్షం కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.